Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే తెలంగాణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా మంది పిల్లల పేర్లు గాని, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పేర్లు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. చాలా మంది మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రామ సభలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అదే విధంగా ప్రజావాణిలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వారిలో కొంతమందికి మాత్రం పేర్లు రావడం అయితే జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలామంది వీడియో చివరి వరకు చూడకుండానే ఫేక్ వీడియో లేదంటే దీంట్లో కొత్త ఇన్ఫర్మేషన్ ఏంది ఉంది అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక లింక్ వచ్చింది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు 5 లక్షల మందికి అయితే ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇది వరకు రేషన్ తీసుకున్న వాళ్ళకు చాలా మందికి తెలుసు, కానీ మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఎవరి పేర్లు కొత్తగా యాడ్ అయ్యాయో తెలియడానికి కోసమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ రేషన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇది వరకు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, చాలా మందివి అనుకోకుండా ఒక రేషన్ కార్డులో నుంచి ఇంకో రేషన్ కార్డులోకి కూడా పేర్లు వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ రేషన్ కార్డుల నుంచి మీ రేషన్ కార్డులో కూడా పేర్లు రావడం అయితే జరిగింది. ఈ విధంగా మిస్టేక్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు ఎవరికైనా జరిగితే మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే సంప్రదించండి. వాళ్ళు ఈ ఫుడ్ సివిల్ సప్లయర్స్ కి వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుకు ఎవరైతే పేరు డిలీట్ చేయించుకున్నారో లేదంటే ఉన్న రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేయించుకున్నారో ఇట్లాంటి వాళ్లకు మాత్రమే మిస్టేక్ అయితే జరిగింది. ఒకవేళ రేషన్ కార్డు ఇదివరకే ఉండి వాళ్ళు ఎటువంటి మార్పులు చేర్పులు చేయని వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే చాలా మందికి అయితే కాలేదు, కొంతమందికి మాత్రమే అయింది. ఈ కొంతమంది ప్రాబ్లం కూడా త్వరలోనే సాల్వ్ అయితే అవుతుంది. మీరు ఈ రేషన్ కార్డులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు లేవు, ఒకవేళ దీంట్లో ఎవరైనా పేర్లు తప్పుగా ఉంటే మీరైతే చేంజ్ అయితే చేయించుకోండి. ఈ రేషన్ కార్డుకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రేషన్ కార్డులో ఎవరి అయితే తప్పులుగా ఉన్నాయో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.